ముఖ్యంగా ఏమనగా మాకి వాలంటీర్స్ అందరికీ పైనుంచి చాలా ఒత్తిడి వచ్చింది, రిజైన్ చేయాలా, చేయకపోతే మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే మీకు తీసుకోము, తీసి పాడేస్తాము. సార్ లేదు సార్, నాకు 36 ఉంటే కూడా లేదు, రిజైన్ చేయాలా, మళ్ళీ మీకే తీసుకుంటామని ఇలా చెప్పి మమ్మల్ని నమ్మించి మమ్మల్ని రిజైన్ చేపించినారు సార్. ఎమ్మెల్యే అని ఒక సార్ ఉన్నారు సార్, సోమేశ్వర్ సార్ అని, ఎమ్మెల్యే ఆఫీస్ తరపు నుంచి సార్ వాళ్ళే మాకు రిజైన్ ఒత్తిడి మమ్మల్ని చాలా ప్రెషర్ పెట్టి రిజైన్ చేపించినారు సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏమంటే, నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, మా ఆయన కూడా లేరు, చనిపోయినారు. ఆ 5,000-2,200లోనే నేను నా పిల్లలకి ఖర్చులకి, స్కూల్కి, బుక్స్కి, దేనికో పనికి వస్తుండే సార్. ఇప్పుడు నాకు అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మేము ఎట్లా బ్రతకాలి? ఇలా అని నేనే కాదు, చాలా మంది విధవరాలు ఉన్నారు, చాలా మంది పేదింట్లో నుంచి ఉన్నారు, చాలా మంది ఇట్లా ఉన్నారు. మమ్మల్ని న్యాయం చేయాలని కోరుతున్నాను సార్, మళ్ళీ మమ్మల్ని తీసుకోవాలని వేడుకుంటున్నాను సార్. మా మొత్తం పార్టీ ఆఫీస్ నుంచి సార్ 3. అమిత్, తర్వాత సోమేశ్వర్ రెడ్డి, తర్వాత సందీప్. ఆధునిలోనే సార్. ఆదోని సబ్ కలెక్టర్ గారికి నా నమస్కారం. మేమంతా వాలంటీర్స్ అండి. మమ్మల్ని అంతా బలవంతంగా రాజీనామాలు చేయించినాం. మేము చెయ్యమని చెప్పినా కూడా ఇప్పుడు చేస్తేనే రేపు పొద్దున మా గవర్నమెంట్ వస్తేనే మిమ్మల్ని తీసుకుంటాము, లేకపోతే తీసుకోము. ఇప్పుడు మేము చెప్తేనే మీరు ఎక్కింది, ఇప్పుడు మా మాట వినుకుంటే ఎట్లా? రేపు పొద్దున మా పార్టీ గెలిచిననుకో మిమ్మల్ని తీసేసి వేరే వాళ్ళని తీసుకుంటాం, మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళని అని చెప్పి బెదిరించిన దానికే మేము రాజీనామాలు చేసినాం. కానీ మా ఇష్టపూర్వకంగా అయితే ఎవరు రాజీనామాలు చేయలేదు. మేము ఇదే 5,000కి పిల్లల్ని వదిలేసి డెలివరీలు అయినా కూడా, ప్రెగ్నెంట్ ఉన్నా కూడా ఇదే పనే చేసుకుంటున్నాం. మేము వేరే ఊరికి కూడా పోకోకున్నట్టు ఈ పనులపైన ఆధారపడి ఉన్నాం. మేము ఇప్పుడు సడన్గా చేసిన తర్వాత గవర్నమెంట్ మారింది. ఇప్పుడు మా పరిస్థితి ఏమనేది మాకు అర్థం కావటం లేదు. అంతా లేడీసే ఎక్కువ ఉన్నాం మేము, చాలా మంది. బెదిరించింది ఇంక ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి బెదిరించినారు, ఇంక ఎమ్మెల్యే వచ్చి సందీప్ సార్ బెదిరించినాడు. ఆయన కాల్స్ ఎక్కువ చేసి ఇట్లా చెయ్యండి అని చెప్పి ఎమ్మెల్యే మా వాలంటీర్స్కి అందరికి కలిపి ఎమ్మెల్యే రాజీనామాలు చేసినారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారో కూడా తెలియటం లేదు. మా కుటుంబాలంతా రోడ్డును పడ్డాయి. మేము సీఎం సార్కి ఒకటే విన్నపిస్తున్నాము, మమ్మల్ని తిరిగి మరలా వాలంటీర్ జాబ్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మా 17 వార్డు. నా పేరు మంగమ్మ, సుంకలమ్మ టెంపుల్. మంగమ్మ నా పేరు, ఆదోని. అది ఉపయోగించుకుని ఆ జీతం మేము మా కుటుంబాలు కొద్దిగా గడిచేటివి. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల, కొన్ని ఒత్తిడి వల్ల మాకు రాజీనామా చేసినాము. అంటే పార్టీ ఆఫీస్ నుంచి మాకు పైన నుంచి ఇట్లా ఒత్తిళ్ళు వచ్చినాయి, మీరు పైనుంచి మీరు కూడా ఒత్తిళ్ళు చేయాలా, నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మీరు కూడా మళ్ళీ కంటిన్యూ అవుతారని చెప్పడం వల్ల మేము తొందరపడి రాజీనామాలు అందరూ చేసినాము. మా తప్పులు ఏమంటే, మేము ఇట్లా కొద్దిగా ఒత్తిడి జరగడం వల్ల మేము మనస్తాపం చెంది ఎందుకులే ఉండలేని మేము రాజీనామా చేసేసినాము. ఎందుకంటే మాకు కొద్దిగా మా కుటుంబాలకి దీంట్లో అందరూ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నాం కాబట్టి కొద్దిగా ఇక్కడ నిరుద్యోగులు కూడా ఉన్నారు కాబట్టి మాకు ఏదో తోడ్పడుతుంది, ఏదో మా ఇంటి గడిచిపోతుందని, ఖర్చులకి గడిచిపోతుందని తొందరపడి మేము రాజీనామా చేసినాము. సబ్ కలెక్టర్ గారికి విన్నవించుకున్నది ఏంటంటే, పైన వాళ్ళ అధికారులకు చెప్పి మాకు కొద్దిగా ఆ వాలంటీర్ ఉద్యోగం వచ్చేటట్లా చేయమని సబ్ కలెక్టర్ గారిని కోరుతున్నాము. అలాగే మరియు వాళ్ళ ఎంఆర్ఓ సార్ గారిని, మళ్ళీ అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని, అందరినీ అధికారులని మీరు కూడా మాకు సహకరించినటువంటి ప్రెస్ వాళ్ళు కూడా ఇది పై వరకు తీసుకుపోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. అలాగే మళ్ళీ ఈ దృష్టి కలెక్టర్ సార్ గారికి, మరియు అలాగే మంత్రివర్య వాళ్ళకి, అలాగే ముఖ్యంగా మనకు నూతన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా చేతులు జోడించి కోరుతున్నాము. ఎందుకంటే మేము ఎందుకు అనుకుతున్నామంటే, నిరుపేదల నుంచి వచ్చినాం కాబట్టి మేము ఎక్కడ మాకు ఇది ఇచ్చినా కూడా మేము పని చేయడానికి రెడీగా ఉన్నాం సార్. మేమేమంటే నిజాయితీగా పని చేయాలనుకునేటువంటి, ఎందుకంటే ఎందుకు ఇంత దూరం వచ్చినామంటే, మేము ఎవరిని కించపరచడానికి రాలేదు సార్. మా బతుకులు కొద్దిగా
బీద బతుకులు కాబట్టి ఇటుకు వచ్చినాం సార్. మళ్ళీ వాళ్ళని వీళ్ళని మేము ఏం రావడానికి కాలేదు సార్. ఈ వాలంటరీ ఉద్యోగం 2500 వస్తుందని ఒక ఆశతో మా కుటుంబాలు కూడా గడుస్తాయని మేము ఒక నిరుద్యోగం సార్. అక్క వాళ్ళు కూడా ఉన్నారు, ఇదంతా కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. ప్లస్ అందులో వచ్చి కొంతమంది ఇంటిలో ఏదో ఒకటి నా భర్త ఇది పోతే అది పోతే నా ఖర్చులకు వస్తుందని ఒక ఆశతో ఇదంతా వచ్చినాం. కానీ మాకు మీరే న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. వీరేష్ సార్.